హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ డ్రీమ్స్. అంటే నేను ఇలా మీకు ఒక అప్డేట్ తీసుకొచ్చాను. అది వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు గురించి గైస్. సో ఈ నెల 20 నుండి మీరు ఇందిరమ్మ ఇల్లు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు హైదరాబాద్లో. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. సో చాలామందికి ఇక్కడ ఎంపీ అప్రూవ్డ్ అని చూపిస్తుందంట. అది ఏంటో మనం క్లియర్గా చెక్ చేద్దాం. దానికోసమే నేను తీసుకొచ్చాను. ఇంకోటి అంటే చాలామందికి ఇది ఎలా చెక్ చేయాలో కూడా తెలియదు. సో అది కూడా చూపిస్తున్నాను. సో మీకు ఇల్లు వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే ఇంద్రమ్మ ఇల్లు అప్లికేషన్ సెర్చ్, ఇంద్రమ్మ ఇల్లు స్టేటస్ అని కొట్టాలి. అక్కడ ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లిస్ట్ ఉంటుంది, ఇంట్లో స్టేటస్ ఉంటుంది, గివ్లెన్స్ ప్రాసెస్ ఉంటే అప్లికేషన్ సెర్చ్. ఫస్ట్ మనం అప్లికేషన్ సెర్చ్లో జాగ్రత్త చూడండి గైస్. సో ఇది ఇక్కడ ఒక వెబ్సైట్ చూపిస్తుంది, ఇంద్రమ్మ తెలంగాణ GO.in. ఆ వెబ్సైట్కి వెళ్ళారనుకో, ఇక్కడ పైన మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, అప్లికేషన్ ID, FSC కార్డ్ నెంబర్. సో ఇవి 4 ఉంటాయి. దీనిలో మీ దగ్గర ఏముంటే అది సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు నేను మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి గైస్. సో ఇక్కడ చాలామందికి ఇలా బ్లాంక్ వస్తుందంట గైస్, అది కూడా చెక్ చేసుకోండి. ఇలా కనుక మీకు వచ్చిందనుకో, మీ ప్రజాసేవా కేంద్ర MPDOలోకి సంప్రదించాలి గైస్. వాళ్ళు మీకు అప్లికేషన్ చెక్ చేసి చెప్తారు. ప్రాసెస్ అయింది కూడా ఒకసారి చూద్దాం గైస్. ఇలా చూడండి, చాలామందికి ఇలా స్టేటస్ ఓపెన్ కాగానే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చూపిస్తుంది. లిస్ట్ 1 వాళ్ళకేమో స్థలం ఉన్నట్టు, లిస్ట్ 2 వాళ్ళకేమో ఎంక్వైరీ చేస్తారు. L3 అంటే రాదు గైస్. ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది చూడండి, RCC హౌస్ అంటే ఆల్రెడీ మీకు ఇల్లు ఉంది అని. ఇక్కడ మీరు రిమార్క్స్ చెక్ చేసుకో. ఒకవేళ మీకు ఇల్లు లేదనుకోండి, ఇక్కడ రైస్ అనేది ఉంది కదా, రైస్ టు గ్రివెన్స్ అంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, మాకు ఇలా ఇల్లు లేదు అని మెన్షన్ చేయాలి. లేకపోతే మీ కలెక్టర్ ఆఫీస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేశారనుకో, వాళ్ళు ఒకసారి ఎంక్వైరీకి వస్తారు గైస్. ఎంక్వైరీకి వచ్చి అది మొత్తం రాసుకుని మీకు చెప్తారు. కావాలంటే ఇంకొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఇలా చూపిస్తుంది చూడండి. బ్రిక్ హౌస్ ఉంది, ఇలా మొత్తం అడ్రస్తో సహా వస్తుంది. సో మీరు ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం ఫేక్ పెట్టలేము. ఫేక్ పెట్టడం వల్ల తెలిసిపోతుంది. సో అందుకే ఎవరైనా ఫేక్ ఏమైనా ఉంటే పెట్టకండి గైస్, బికాస్ ఇలా చేసుకుంటే మీకే రిస్క్. సో ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మీకు ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇల్లు ఇవ్వబోతున్నారు. సో వాట్సాప్ ద్వారా అప్లై చేసుకొని మీరు, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా. సో ఈ June 20న అంటే లాస్ట్ టైం పంపిణీ చేశారు కదా, 1,00,000 ఇల్లు వరకు పంపిణీ చేశారు. సో హైదరాబాద్లో కూడా పంపిణీ చేయబోతున్నారు. సో కాల్స్ వస్తున్నాయంట. సో జాగ్రత్తగా ఉండండి. కాల్స్ వస్తున్నాయి, ఇది ఎవరికైనా కాల్ వస్తే మెసేజ్ చేయండి నాకు కాల్ వచ్చిందని. సో వాళ్ళు కాల్ చేసి క్లియర్ కట్గా మీకు చెప్తున్నారు ఎప్పుడు. ఈ జూన్ ఈ జూలై నుండి స్టార్ట్ అవబోతున్నాయి. జూలై 20 లోపు ఆల్మోస్ట్ స్టార్ట్ అయినాయి. జూలై 2 నుండి అందరికీ కాల్స్ అవడం స్టార్ట్ అయినాయి. సో జూలై 20 వరకు వెయిట్ చేయండి, మీకు ఏమైనా అప్డేట్ వస్తుంది. ఇంకేమైనా ఉంటే నేను పెడతాను. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కావాలంటే స్టే ట్యూన్, నేను పెడుతుంటాను. ఓకేనా? ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.